మామూలుగా మన ఇళ్లలోనో ఆఫీసుల్లోనో ఫ్యాన్ వాడాలంటే క్రాంప్టన్ హ్యావెల్స్ వాడతాం. ఇంకా ఇంపోర్టెడ్ కావాలనుకుంటే మిస్టుబిషినో తోషిబానో జపాన్ కి చెందినటువంటి కంపెనీలు వాడతాం. పాకిస్తాన్ కంపెనీలు అయితే వాడంగా, కానీ ఉత్తరప్రదేశ్ ఒక మదర్సాలో మేడ్ ఇన్ పాకిస్తాన్ ఫ్యాన్ వాడుతున్నారు. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, ఉత్తరప్రదేశ్ కుషీనగర్ లో ఉన్నటువంటి ఓ మదర్సాలో ఓ ఫ్యాన్ రిపేర్ కి వచ్చింది. ఆ ఫ్యాన్ ని అక్బర్ అనే ఎలక్ట్రిషియన్ దగ్గరకు తీసుకెళ్లి తీరా అక్బర్ ఆ ఫ్యాన్ ని ఓడదీసి చూస్తే దాని మీద మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉంది. ఒక్కసారిగా అక్బర్ కి డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సార్, నాకు ఫ్యాన్ రిపేర్ కి వచ్చింది, దాని మీద మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉందని. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే మదర్సాకి వెళ్లి మదర్సాలో ఉన్న గురువుని అడిగితే ఈ ఫ్యాన్ మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉంది, మీకు ఎలా వచ్చిందని అడిగితే నాకు ఒక ఆయన గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పి ఈ పోలీసులు మరలా ఆరాధీసి ఆ గిఫ్ట్ గా ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. అతని పేరు శంషుద్దీన్ గారు, మీకు ఈ ఫ్యాన్ ఎలా వచ్చింది, మీరు మదర్సాకి ఎలా గిఫ్ట్ ఇచ్చారు, మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉంది కదా అని అడిగారు. అంటే ఆయన ఏం చెప్పారంటే, సార్ నా కొడుకు సౌదీలో ఉద్యోగం చేస్తాను, అతను ఈ ఫ్యాన్ ఇక్కడికి పంపిస్తే నేను ఈ మదర్సాకి గిఫ్ట్ గా ఇచ్చానండి అని చెప్తే, మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉన్న ఫ్యాన్ యూపీలో వాడుతున్నారు అంటే చిన్న విషయమే అని చాలా మంది అనుకుంటారు. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దోళ్ళు. ఎందుకు? చిన్న పామైనా విషం ఉంటుంది ఖచ్చితంగా, చిన్న ఫ్యాన్ అంశమే కదా అని వదిలేస్తే దీని వెనక ఎంత పెద్ద జరుగుతున్నాయో తెలియదు కదా. అయినా మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉన్న ఫ్యాన్ వాడడం ఏంటండి బాబు? వాళ్ళ అబ్బాయి సౌదీ నుంచి మేడ్ ఇన్ పాకిస్తాన్ ఫ్యాన్ ని ఇండియా ఎలా పంపించాడు, ఇండియా పంపిస్తే తండ్రి మదర్సాకి ఎలా గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని వెనక ఏదైనా పెద్దది ఉందేమో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని బీజేపీ నేతలు అంటున్నారు.